ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ ఈవినింగ్ అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా టెక్నికల్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్, సైకోమెట్రిక్స్ సంబంధించి వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఎగ్జామ్కి మ్యాక్సిమం ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి. ఓకేనా? ఏదైతే వీడియోలో చెప్పానో అలాంటి మోడల్సే ఎగ్జామ్లో అయితే వస్తాయి. కంపల్సరీగా చూడనట్లయితే చూడండి. చాలామంది టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఈ యొక్క టెలిగ్రామ్ స్టూడెంట్స్కి సంబంధించి డైలీ క్వశ్చన్స్, అప్డేట్స్ అనేది అందిస్తానని చెప్పాను కదా. దానికి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియోకి కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? మీకు అప్డేట్స్, అదేవిధంగా డైలీ ప్రిపేర్ అవ్వడానికి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని నేను అక్కడైతే అప్లోడ్ చేస్తుంటాను. మీకు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? కేవలం ఎవరైతే స్టూడెంట్స్ ఈ యొక్క ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారి కోసమే ఆ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? జాయిన్ అవ్వనట్లయితే జాయిన్ అవ్వండి. ఇక ఈ వీడియోలో ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? జనరల్ ఇంగ్లీషు, అదేవిధంగా కస్టమర్ హ్యాండ్లింగ్, వీటి మీద అంటే డిఫరెంట్ టైప్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ క్వశ్చన్స్. ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో వాటి మీదే క్వశ్చన్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక చిన్న లైక్ చేసి, మీకు తెలిసినటువంటి ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉన్నట్లయితే వారికి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కస్టమర్ కాల్స్ యూ అండ్ సే మై ఆర్డర్ ఈజ్ లేట్, ఐ ఆమ్ వెరీ అప్సెట్, వాట్ విల్ యూ సే? అప్పుడు మీరు ఏం చెప్తారు? నా ఆర్డర్ అనేది లేట్ అయింది, నేను అప్సెట్ అయ్యానని చెప్పినప్పుడు కస్టమర్ మీరు ఏం చెప్తారు? క్వశ్చన్. దానికి ఆన్సర్ మీరు ఇంటర్వ్యూలో 30 సెకండ్స్లో చెప్పాలి. ఫస్ట్ ఐ విల్ లిజన్ కేర్ఫుల్లీ టు ది కస్టమర్ వితౌట్ ఇంటరప్టింగ్. దెన్ ఐ విల్ సే సారీ ఫర్ ది డిలే సార్ ఆర్ మేడం, ఐ విల్ చెక్ యువర్ ఆర్డర్ స్టేటస్ అండ్ ట్రై టు సాల్వ్ దిస్ క్విక్లీ. ప్లీజ్ గివ్ మీ ఏ ఫ్యూ మినిట్స్ అండ్ ఐ విల్ అప్డేట్ యూ విత్ ది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. అది అలా చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ హౌ యూ విల్ సెండ్ యాన్ ఈమెయిల్ విత్ యాన్ అటాచ్మెంట్ టు యువర్ టీమ్ లీడర్. ఓకేనా? దీనికి ఆన్సర్ ఐ విల్ ఫస్ట్ ఓపెన్ మై ఈమెయిల్ అకౌంట్ అండ్ క్లిక్ ఆన్ కంపోజ్. దెన్ ఐ విల్ టైప్ ది టీమ్ లీడర్ email ID, subject and message. After that I will click on attach file, select the document from my device, wait till it uploads and then click send. ఓకే, మీకు క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నాను, ఎలా ఫామ్ అవుతుంది అనేది మీరు చూసుకోండి. ఓకేనా? యు ఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఆన్లైన్ టీమ్ ప్రాజెక్ట్, వన్ మెంబర్ ఈజ్ నాట్ కంప్లీటింగ్ ది టాస్క్. ఒక మెంబరు కంప్లీట్ చేయలేదన్నమాట టాస్క్ని ఆన్ టైంలో. అయితే హౌ విల్ యూ హ్యాండిల్ ఇట్? దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఐ విల్ పొలైట్లీ టాక్ టు ది టీమ్ మెంబర్, అతనితో పొలైట్గా మాట్లాడతాను. అండ్ ఆస్క్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ డిఫికల్టీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ద డిలే ఈజ్ ఎఫెక్టింగ్ ది whole team's work. If needed, I will offer help and also inform the team leader so that the work is shared properly and the deadline ఈజ్ మెయింటైన్డ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒపీనియన్ ఆర్ ఐడియా క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? వాట్ ఆర్ 2 మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇన్ యువర్ ఒపీనియన్? ఓకేనా? 2 అడ్వాంటేజెస్ చెప్పమంటున్నారు మీ ఒపీనియన్లో. ఓకేనా? ఇన్ మై ఒపీనియన్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ సేవింగ్ టైమ్ అండ్ మనీ. Saving time and money because there is no daily travel. The second advantage is that a person can work in a comfortable environment which can improve focus and productivity if they manage time properly. తర్వాత క్వశ్చన్. Do you think social media is a distraction while working from home? Why or why not? ఎందుకు కాదు? దానికి మనం చూసినట్లయితే ఎస్, సోషల్ మీడియా కెన్ బికమ్ ఏ డిస్ట్రాక్షన్ ఇఫ్ ఇట్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ వర్క్ అవర్స్, notifications and continuous scrolling waste time.
సో ఇట్ ఈస్ బెటర్ టు కీప్ దిస్ ఫోన్ ఆన్ సైలెంట్ ఆర్ యూజ్ సోషల్ మీడియా ఓన్లీ డ్యూరింగ్ బ్రేక్స్. సొల్యూషన్ ఇలా ఫామ్ చేసుకోండి 30 సెకండ్స్లో. 6th క్వశ్చన్, ఇఫ్ యువర్ ఇంటర్నెట్ స్టాప్స్ వర్కింగ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ ఆన్లైన్ టాస్క్, ఓకేనా, వాట్ విల్ యూ డూ? ఇంటర్నెట్ అనేది ఆగిపోయింది, మీ యొక్క ఇంపార్టెంట్ ఆన్లైన్ టాస్క్లో ఇంటర్నెట్ ఆగిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? ఫస్ట్, ఐ విల్ క్విక్లీ రీస్టార్ట్ ది router or check mobile data as a backup. If the issue continues, I will immediately inform my supervisor through phone or SMS. నిన్న కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ చెప్పాను, ఇలాగా ఏదైనా ప్రాబ్లం అయితే ఏం చేస్తానంటే కస్టమర్కి ఎంప్లాయీకి మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు ఎట్లా, ఒకవేళ ఏది కాల్ అంటే మీటింగ్ అనేది జరుగుతున్నప్పుడు మధ్యలో కాల్ ఆగిపోతే, ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ ఆగిపోతే ఏం చేయాలనేది అక్కడ ఆ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే ఆన్లైన్ టాస్క్ ఉందో దానికి సంబంధించింది, ఓకేనా. ఫోన్ ఆర్ SMS, ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లమ్ అండ్ ట్రై టు రీకనెక్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ సో దట్ వర్క్ లాస్ ఈజ్ మినిమమ్, ఓకేనా. హౌ విల్ యూ మేనేజ్ బోత్ దిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్? అర్థమైంది. హౌ విల్ యూ మేనేజ్ బోత్ దిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఇక్కడ ఏమని అడిగారు? కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషను, ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఈ రెండింటిని ఎలా మీరు మేనేజ్ చేస్తారని అడిగారు. కాంపిటేటివ్ స్టూడెంట్ అయితే మీరు ఈజీగా ఆన్సర్ అనేది ఇప్పుడు కాంపిటేటివ్ స్టూడెంట్ ఒక పక్క ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఒక పక్క జాబ్ చేయాలి, ఎలా మీ ఒపీనియన్ చెప్పాలి ఇక్కడ. ఐ విల్ క్రియేట్ ఏ డైరీ టైం టేబుల్ డివైడింగ్ టైమ్ ఫర్ జాబ్ టాస్క్ and for exam study. I will complete office work in the giving shift sincerely and use early morning or late evenings for exam preparation so that both the career and his goals move forward together, okay na. The final question, if you make a small grammar mistake while speaking in English during the test lo small grammar ఏదైతే స్మాల్ గ్రామర్ మిస్టేక్ అనేది వచ్చిందనమాట స్పీకింగ్లో, ఓకేనా, టెస్ట్లో. అయితే వాట్ విల్ యూ డూ? దానికి సొల్యూషన్ ఏంటి? ఇఫ్ ఐ నోటీస్ ది మిస్టేక్ ఐ విల్ కామ్లీ కరెక్ట్ ద సెంటెన్స్ అండ్ కంటిన్యూ స్పీకింగ్ వితౌట్ స్టాపింగ్. కాన్ఫిడెన్స్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్స్ ఆర్ more important, so I will not panic and will try to complete my answer smoothly, ఓకేనా. మీరు కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ ఎలా అయితే ఫామ్ చేస్తుంది, సో ఇలాగే మీ యొక్క బిహేవియర్ కూడా ఉండాలి, ఓకేనా. కాన్ఫిడెన్స్ ఉండాలి, క్లియర్ కమ్యూనికేషన్స్ అనేది ఉండాలి, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో యూస్ఫుల్ అని నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీకు దానికి రిలేటెడ్గా నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ అనేది చెప్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వండి. ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది అక్కడ అప్లోడ్ చేస్తాను, వాటికి ఆన్సర్స్ కూడా చేయండి. ఈవినింగ్ వాటికి ఆన్సర్స్ అనేది ఎక్స్ప్లెనేషన్తో ఇస్తాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.